గుడ్ మార్నింగ్. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సురేష్ పటేల్ అండి. అన్న ఎక్కడ ఉంటారు? నాది లోకల్ అమీర్పేట. ఓకే. సో నాకు పంజగుట్టలు ఉంటారు కానీ నాది అమీర్పేట, మా పెద్దమ్మలది. సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మార్కెట్ ఏం లేదండి. మార్కెట్ లేదు, ఇన్స్టిట్యూషన్స్ తక్కువైనాయి. నిన్న వాటర్ ఫ్లోయింగ్ బాగా అయింది లాస్ట్ 2 వీక్స్లో. మేము రెగ్యులర్ బిజినెస్ చేసేటోళ్ళము, పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ కూడా. ఏమి లోకల్గా అధికారులు కూడా ఎవరు పట్టించుకోలేరు. దీనికన్నా బెటర్ ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ బెటర్ ఉండే సిటీలో. కేసీఆర్ గారు ఉన్నా, కేసీఆర్ గారిని కింద వర్క్ చేసేటోళ్ళు జిహెచ్ఎంసీలు కానీ ఎవరున్నా కూడా వీళ్ళుంటే వాళ్ళు మన డిజాస్టర్స్ వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే సడన్గా వస్తుండే రెస్క్యూ టీం లేక. కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం బాగాలేదండి. నేను యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను, కానీ రియల్ ఎస్టేట్ కూడా ఏం లేదండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. సో ఎందుకు పడిపోయింది అంటారు? ఎందుకంటే ఇంతకు ముందు బాగానే ఉంటే మరి ఇప్పుడు గవర్నమెంట్ రాగానే పడిపోవడానికి గల కారణాలు ఏముందండి, మార్కెట్లో ఎవరు కొనుక్కోవట్లేదు. ప్రాపర్టీలో ఇంతకుముందు ఏంటంటే గవర్నమెంట్ వాల్యూ పెంచితేనే మార్కెట్ ఎవరైనా కొనుక్కుంటారు. గవర్నమెంట్ లేనిది మార్కెట్ ఎవరు కొంటారు? లక్షలు లక్షలు పెట్టి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నారు. కేసీఆర్ ఇచ్చినవి ఎక్కడో అక్కడక్కడ ఉన్నాయి, నాకు కూడా అప్పుడు తెలిసినాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 2 years అవుతున్నట్టుంది. 2 years నుంచి అయితే ఏం లేదు. లోకల్ ఎమ్మెల్యే ఎవడు పట్టించుకోరు. లోకల్ ఎమ్మెల్యే ఎవరు పట్టించుకోరు. ఇంతకుముందు కేసీఆర్ ఉంటే పథకాలన్నా కానీ ఇంకేదా కానీ ఇస్తుండే. ఏదంటే ఇప్పుడు బియ్యం ఒకటి మొన్న 3 నెలలకి ఎంత సఫర్ అయింది తెలుసా అండి? 3 నెలల నుంచి నించోనికే ఒక 6 hours నించున్నామండి. ఒక 20 members ఇస్తారు 3 నెలల బియ్యం. ఎందుకండి? ఎవ్రీ మంత్ ఒకసారి ఇచ్చుకుంటే ఏమవుతుంది? రేషన్ షాపులు కూడా ఎక్కువ లేదండి. ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది. కానీ ఈ గవర్నమెంట్ లేదండి, అప్ప బాగాలేదు. ఇంకోసారి రావద్దని నేను అనుకుంటున్నాను. నేను కూడా డిగ్రీ చదివిన కష్టమవుతుంది ఇప్పుడు మార్కెట్ చూడండి. రోజు ఇట్లా పోతుండే చాలామంది ఇన్స్టిట్యూషన్స్కి, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎట్లైనా కానీ హెల్త్ పరంగా. హెల్త్ అంటే కొంచెం హాస్పిటల్ కానీ ఎడ్యుకేషన్ పరంగా చాలామంది ఇన్స్టిట్యూషన్స్కి వస్తుండే కానీ ఎవరు వస్తలేరు ఇప్పుడు. ఈసారి వాటర్ ఫ్లోయింగ్ అయింది. రీసెంట్ 1 week బ్యాక్ కూడా అయింది. ఎవరు పట్టించుకోలేరండి. పట్టించుకోరు. ఒక లోకల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పైనుంచి కరెక్ట్ ఉంటేనే కదండి కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. పైనుంచి ఇప్పుడు లాస్ట్ టైం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే కింద 5 డిజాస్టర్స్ని పెట్టారు. జిహెచ్ఎంసీ వాళ్ళని పెట్టారు. ఎనీ ప్రాబ్లం, కరెంట్ వైర్లు ఉన్న ప్రాబ్లం ఉన్నా వెంటనే వాళ్ళకు ఒక సపరేట్ టీం వస్తుండే, తీసుకుపోతుండే. మొన్న లాస్ట్ వీక్ ఏంటంటే అక్కడ వరకు నిండిపోయి ఇక్కడ వరకు వాటర్ వచ్చేసాయి షాప్ లోపలికి. మొన్న లాస్ట్ వీకే, ఎప్పుడో కాదు. అట్లా ప్రాబ్లం ఉండే. కింద సిబ్బంది లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే 3 o'clock రెయిన్ పడ్డది బాగా. 2 o'clock అయిపోతుంది జిహెచ్ఎంసీ. 3 o'clock ఎవరు రాడు, కరెంట్ వాళ్ళు రారు, ఎవరు రారు. వచ్చేటప్పటికి అంతా బ్లాక్. అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆఫీసులే కాబట్టి ఎవరు పట్టించుకోరు. కానీ వీళ్ళకి కూడా ప్రాబ్లం కాదండి. ఇప్పుడు మా బిజినెస్ ఏంది, ఒకప్పుడు బాగా నడుస్తుండే. ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ కానీ ఇంకేదైనా కానీ పెంచితేనే పబ్లిక్ మనకు ఇండియాలో నెంబర్ 1 మనది. గుజరాత్ ఉందని ఏదైనా ఉన్నది కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఏదైనా కానీ నెంబర్ 1 మన తెలంగాణ. ఎందుకంటే మేము కూడా లోకల్ అని చెప్తున్నాం. ఈ రోజు ఇక్కడికి వస్తేటికి ఎవరు వస్తలేరు. ఇప్పుడు ఏంటంటే గుజరాత్ ఒకటి ఎడ్యుకేషన్ పరంగా బాగా వెళ్తున్నాయి. ఎంబీబీఎస్ సీట్లు, మెడికల్ సీట్లు అండ్ ఇంజనీరింగ్ సీట్స్ గుజరాత్కి పోతున్నాయి. ఇక్కడికి వస్తలేవు. ఎందుకంటే ఫస్ట్ కరెక్ట్ స్ట్రక్చర్ లేదు. కింద ఒకటి కోఆర్డినేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు కూడా తెలుసు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఎవరో తెలియదు. అంటే ఇంతకుముందు నేను చెప్తున్నా, ఇంతకుముందు ఉండే రేవంత్ రెడ్డి దగ్గర మినిస్టర్లని క్యాబినెట్ ఒక సగం తీసుకొని ఇంకో 2-3 years అయితే, ఇంకో 2.5 years ఏంటంటే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్ ఉంది. నాకు తెలిసి అలా బీఆర్ఎస్ వస్తేనే బెటర్ అండి. కాంగ్రెస్ వేస్ట్ అండి. మనంటూ వాళ్ళు బతకాలి అనుకుంటే ముందుకు పోవాలి, కానీ అక్కడ అయిపోదు. నా ఉద్దేశం చెప్తున్నాను. సో ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు పెట్టేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు. సో 6 గ్యారెంటీలు ఎట్లా అందుతున్నాయి అక్కడ? అంటే మీకు తెలుసు, నేను అప్లికేషన్ పెట్టాను, ఇప్పటిదాకా నో అప్డేట్. అప్లికేషన్ పెట్టి ఇక్కడ తెలంగాణ క్యాంప్ ఆఫీస్ దగ్గర పెట్టాను, ప్రజాభవన్ అని. ఇల్లుకి పెట్టాను, ప్రజాపరిపాలన దగ్గర. అక్కడ అప్లికేషన్ పెట్టాను, ఇప్పటిదాకా అప్డేట్ లేదు. ఎవరికి ఇస్తున్నారో తెలియదు, ఏం తెలియదు. మన 3 months అయితే రేషన్ వచ్చింది. అది కూడా నేను 1 day నుంచొని ఇచ్చారు. అంతకంటే ఏం లేదండి. ఈ పథకాలు ఇవన్నీ కరెక్ట్ లేదు. ఫ్రీ బస్ పెట్టద్దండి. ఫ్రీ బస్ పెట్టిందా ఎప్పుడు ఏ మనిషికి ఫ్రీ ఇవ్వద్దు. ఫ్రీ ఇస్తే ఏంటంటే మనిషికి పని చేయడం మర్చిపోతారు. ఇప్పుడు 100 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు లేడీస్కి ఉంది, ఒక 30 rupees బస్సు ఉందనుకో, 15 rupees పెట్టండి, 50%. వాళ్ళు కూడా వెళ్ళడానికి కొట్లాటలు అవుతున్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఏంటంటే నాకు కావాలంటే నాకు వాళ్ళకి. మరి మగవాళ్ళు ఏం చేశారండి? మగవాళ్ళు ఏం చేస్తారు? మగవాళ్ళు కూడా పోవాలి కదా, ఆఫీసులు చేసుకోవాలి కదా, వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. నేను పొద్దున్న నుంచి నైట్ వరకు కూర్చుంటే నాకు ఒక 500-1000 రూపాయలు వస్తాయండి.
అది నాకు కష్టపడితేనే కొద్దిగా రావు. నేను ఇప్పుడు చేసుకోవాలంటే కష్టం అయిపోతుంది. మార్కెట్ కూడా లేదు, మీరే చూడండి ఫ్లోయింగ్ ఎప్పుడూ వస్తుంటుంది, 1-2 అవర్స్ ఉంటుంది, అంతే ఏమి ఉండదండి నా ఉద్దేశం. కానీ గవర్నమెంట్ కొంచెం ఇంకా బాగా పనిచేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రజెంట్ అయితే కొంచెం బాగాలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ ఆయన. సో మళ్ళీ మీరు ఇంత చెప్తున్నారు కేసీఆర్ గురించి, సో మన జనాలు అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది? తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ వచ్చిందండి. తెలంగాణ ఇప్పుడు పబ్లిక్ ఏం చేస్తారంటే కొంచెం మిస్టేక్ చేసిండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఏం చేశారంటే దళిత బంధు అని, ఇప్పుడు అన్ని సంపన్న వర్గాలు ఓటేస్తేనే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళందరూ వేస్తేనే, ఓసీ వేస్తేనే ఓటు మనకి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. నేను ఒక్కన్న బీసీ వేస్తానో, ఎస్సీ వేస్తానో గెలవరు. ఆయన ఏం చేసిందంటే దళితులకి కొంచెము అది చేయడం వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి రాలేదండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే చాలా మంది ఎమ్మెల్యేలు అనేది కేసీఆర్ విడిపోయారు. తర్వాత ఇప్పుడు కవిత ఫ్యామిలీ మధ్య కూడా కొంచెం ఇది వచ్చింది. తర్వాత ఇప్పుడు రీసెంట్లీ గోల బాలరాజు కూడా బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే చాలా మంది ఇట్లా వదిలి వెళ్ళిపోతారు. సో చాలా మంది అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా మొత్తం వెళ్ళిపోతుంది, పైకి రాదు అని. సార్ ఏదైనా కూడా కేసీఆర్ ఒక లెజెండ్, తెలంగాణకి లెజెండ్ ఆయన కోఆర్డినేషన్ చక్కగా ఉంటే, కరెక్ట్ ఉంటే, కోఆర్డినేషన్ చక్కగా ఉంటే కింద నుంచి మొత్తం మంచిగా ఉంటుంది. ఆయన కోఆర్డినేషన్ హెల్త్ పరంగా బాగాలేకపోవడము, కొన్ని విషయాలు ఏ పార్టీలైనా జరుగుతున్నాయి, కాంగ్రెస్లో అయినా బీజేపీలో అయినా ఏ పార్టీలైనా జరుగుతాయి. కానీ కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ వాళ్ళకి బాగా సెట్ చేసుకొని ఒక మీటింగ్ పెట్టి అందరినీ మళ్ళీ కేసీఆర్ మళ్ళీ బ్యాక్ టు వచ్చాడంటే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది.